తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల తయారీ జోరుగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 నాణ్యమైన చీరలు ఉచితంగా పంపిణీ చేయాలనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే నేత కార్మికులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర సంస్కృతి సామాజిక సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను చాటి చెప్తూ వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందనే చెప్పాలి. 65 లక్షల చీరల తయారీకి 4.5 కోట్ల మీటర్ల వస్త్రానికి ఆర్డర్ ఇవ్వగా ఇప్పటికే 2.35 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అయింది. ఇందులో 1.16 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం స్వీకరించింది. ఇప్పటి వరకు 37 లక్షల చీరలు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 306 నాటికి మిగిలిన వస్త్రాన్ని పూర్తి చేయగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 318 కోట్ల రూపాయల బడ్జెట్తో చేపట్టిన ఈ ప్రాజెక్టును ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద నేత కార్మికులకు సంవత్సరం మొత్తం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ఉత్పత్తి కూలీ రేట్ల ఖరారులో కొంత ఆలస్యం జరగడంతో నెమ్మదిగా సాగింది. అయితే మార్చిలో కూలీ రేట్లు ఖరారైన తర్వాత ఏప్రిల్ నుంచి ఉత్పత్తి వేగం పుంజుకుందని కార్మికులు చెప్తున్నారు. ప్రస్తుతం దాదాపు 5,000 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుండగా ఒక్కొక్కరు నెలకు సుమారు 20,000 వరకు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు పనిలేక ఖాళీగా ఉండి ఇబ్బందులు పడిన నేతన్నలకు ఇది స్థిరమైన ఆదాయం కల్పిస్తూ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకం పాలిస్టర్తో తయారు చేశారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. టెస్కో అధికారులు ప్రస్తుతం తయారవుతున్న ఒక్కో చీర విలువ సుమారు 800 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది చీరల నాణ్యతకు ఒక సాక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఉత్పత్తైన వస్త్రాన్ని సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రాసెసింగ్ కోసం హైదరాబాద్కు తరలిస్తోంది. మిగిలిన 28 లక్షల చీరలను పూర్తి చేయడానికి కార్మికులు 2-3 షిఫ్టుల్లో నిరంతరాయంగా పనిచేస్తున్నారని చేనేత జౌళి శాఖ అధికారులు తెలిపారు. ఉత్పత్తి వేగం పెంచామన్న రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత సహాయ సంచాలకుడు రాఘవరావు తెలిపారు. మొదట్లో 1 షిఫ్టులో పనిచేసిన కార్మికులు ఇప్పుడు 2 షిఫ్టుల్లో చేస్తున్నారు. కొన్ని చోట్ల 3 షిఫ్టులు కూడా ఏర్పాటు చేశామని, ఫలితంగా ఇప్పటికే 2.35 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అయిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా బతుకమ్మ పండుగకు మహిళలకు నాణ్యమైన చీరలు అందించడమే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 9,564 మరమగ్గాలపై చీరల ఉత్పత్తి నిరంతరాయంగా జరుగుతోంది. చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.